స్వదేశం, విదేశమని తేడా లేదు. పిచ్ ఎలా ఉన్నా సరే అతను బంతి అందుకుంటే బ్యాటర్లలో వణుకు మొదలవ్వాల్సిందే. స్పిన్నర్లకు పెట్టింది పేరైనా భారత్ నుంచి అలాంటి పేసర్ రావడం క్రికెట్ ప్రపంచానికి మింగుడు పడని విషయం. పేసర్ల నిలయమైన దేశాల్లో ఆతిథ్య జట్టు బౌలర్లను మించి పిచ్లను ఉపయోగించుకోవడం అతడికే చెల్లు. భారత బ్యాటర్లను దెబ్బకొట్టడం కోసం పిచ్ పేస్ కు మరీ అనుకూలంగా తీర్చిదిద్దితే అసలుకే మోసమొస్తుందని విదేశీ జట్లు భయపడుతుంటాయి. అయినా పెర్త్లో ఆతిథ్య ఆస్ట్రేలియా అదే తప్పు చేసింది. పేస్ వికెట్ తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టి తక్కువ స్కోర్కే ఆల్అౌట్ చేయగలిగింది. కానీ తర్వాత బుమ్రాతో పొంచి ఉన్న ముప్పును ఊహించలేకపోయింది. అతన్ని ఎదుర్కోవడానికి ఆసీస్ బ్యాటర్లు ఎంత సన్నద్ధమైన వచ్చినా తన పేస్ ముందు వారి పప్పులుడకలేదు. కవాజాకు ఆడలేని బంతి వేసి స్లిప్ క్యాచ్ తో అతన్ని పెవిలియన్ చేర్చిన తీరు, దూసుకెళ్లే బంతులతో మెక్ స్వీనీ, స్మిత్లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న వైనం దేనికదే ప్రత్యేకం. బ్యాటింగ్ లో తక్కువ స్కోర్కే పరిమితమై ఢీలా పడ్డ జట్టులో బుమ్రా తన సంచలన బౌలింగ్ తో ఉత్సాహం తీసుకొచ్చాడు. కెప్టెన్ గా మరింత బాధ్యతలతో బౌలింగ్ వేసిన బుమ్రా జట్టును తిరుగులేని స్థితిలో నిలబెట్టాడు. తాజాగా బుమ్రాపై ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఎంతటి బ్యాటర్ అయినా బిక్కమొహం వేయాల్సిందే, ఏ క్షణంలోనూ పట్టు వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా అతడి ప్రదర్శన ఆ స్థాయిలో ఉంది. వికెట్ కొద్దిలో చేజారినప్పటికీ అతడి బౌలింగ్ యాక్షన్ స్టైల్, టెక్నిక్స్ లో ఎలాంటి మార్పులు లేవు. ఆ విషయంలో బుమ్రా బాగా నచ్చాడు. కేవలం బౌలర్ గానే కాకుండా సారథ్యంలోనూ తన ప్రత్యేకతను బుమ్రా ప్రదర్శిస్తున్నాడు అని ఆడమ్ గిల్క్రిస్ట్ వెల్లడించారు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్ 104 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మెక్ స్వీనీ, స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ, పాడ్ కమిన్స్ వికెట్లను బుమ్రా పడగొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా ఇక 5, మర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 తీశారు. బుమ్రా 5 అంతకంటే ఎక్కువ వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 11వసారి. ఆసీస్ గడ్డపై ఇది రెండోసారి కావడం విశేషం. ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన బుమ్రా మరో అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సరసన నిలిచాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై ఏడోసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో కపిల్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.